గణేష్ సేవా సమితి వివాదం చినికి వ్యక్తిగత దూషణలకు దారితీసింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, పారిశ్రామికవేత్త కోగంటి సత్యంల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు దిగారు. పాత కక్షలే వీరి గొడవలకు కారణమని స్థానికులు చెబుతున్నారు. మళ్లీ డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే నవరాత్రి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. గత ఏడాది లెక్కలలో తేడాలు జరిగాయని కోగంటి వర్గం ఆరోపిస్తోంది. బోండా ఉమా మాట్లాడుతూ గతంలో కమిటీలో రౌడీ షీటర్లు ఉన్నారంటూ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఇక్కడ వ్యాపారస్తులు, ఇక్కడ మేము అలాగే తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు అందరం కలిపి మేము నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమం. దీనికి పబ్లిక్ నుంచి మేము డబ్బులు ఎవరిని ఆశించట్లేదు. ఎవరిని కూడా డొనేషన్లు కానీ ఇంకోటి కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ట్రస్ట్ మెంబర్లుగా సహకరిస్తామని వస్తే మాత్రం తీసుకుంటాం. తప్పులేదు. ఆయన ఆరోపిస్తే ఆధారాలు చూపించమనండి. 30 లక్షలు ఏ విధంగా ఇచ్చారో చూపించమనండి. దానికి రాకేష్ ఆ రోజున మరి బాధ్యత వహించాడు కాబట్టి రాకేష్ సమాధానం చెప్తాడు. 30 లక్షలు ఆయనకి ఇచ్చినట్టు ఏమైతే ఆధారాలు ఉన్నాయో ఆ 30 లక్షలకి ఇక్కడ ఉన్నటువంటి స్టీలు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కూడా ఆయనకి ఇచ్చామని వీళ్ళు అంటా ఉన్నారు. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పానండి. ఏదైనా గత సంవత్సరం జరిగిన ఏదైనా ఆధారాలు కనుక ఉంటే దాన్ని బట్టి తీసుకురమ్మని చెప్పండి. తప్పులేదు, అడగచ్చు. ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, పోయినసారి 63 అడుగుల విగ్రహం దగ్గర కూడా మేము కోరుకుంది ఒకటే, ఈ రోడ్డు మీద పడ్డటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజధాని కట్టించాలి, నిర్మించాలి భగవంతుడా అని చెప్పేసి అక్కడ పూజ జరగకముందే ఇక్కడ గణపతి స్వామిని స్థాపించుకున్నాం. మనం ఈసారి కూడా మేమేం భావించుతున్నాం అంటే, ప్రత్యేక హోదా చంద్రబాబు గారి నాయకత్వంలోనే ఈ ప్రత్యేక హోదా వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి నిండు 100 ఏళ్ళ ఆరోగ్యం ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రత్యేక హోదా కూడా ఆయన ద్వారానే రావాలని చెప్పేసి ఆ గణపతి స్వామి సాక్షిగా నేను నిన్న సాయంత్రం లైటింగ్ వాళ్ళు కూడా ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి అక్కడి నుంచి అక్కడి వరకు మరి వాళ్ళు కూడా లెక్కేసుకొని వెళ్ళారు. మరి వాళ్ళు ఎవరు వచ్చినా సరే కుదరదంటున్నారంటే మరి రాజకీయ రౌడీలు ఇంకో షీట్ కూడా ఓపెన్ చేస్తారు. ఆ మధ్య ఏదో కోకా యాక్ట్ ఓపెన్ చేశారని కోకా యాక్ట్ ఎత్తేసారు. అలానే ఇంకో షీట్ కూడా ఓపెన్ చేస్తారు. వీళ్ళు రౌడీలు. రాజకీయ నాయకుడు తలుచుకుంటే ఏముందండి, ఇవాళ